ఇంతవరకు అపజయం అంటే ఎరగని అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార వీరి ముగ్గురి కలయికలో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ ప్రోమ్ అనేది రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ రోజు అంటే డిసెంబర్ 7వ తారీఖున ఈ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఈ సాంగ్ రిలీజ్ అయిన కాడ నుంచి సోషల్ మీడియాలో చాలామంది ఈ సాంగ్ పైన చిరంజీవి గారి పైన చాలామంది ట్రోల్ చేస్తున్నారండి. శశిరేఖ అని చిరంజీవి గారు, ఓ ప్రసాదు అని నయనతార గారు. చిరంజీవి గారు ఒక పడవలో, నయనతార గారు ఒక పడవలో, అంటే ఒకే పడవలో వీళ్ళిద్దరు లేకుండా చెరొక పడవలో ఆ వస్తువు ఒకరిని ఒకరు పిలుచుకుంటూ ఆ సాంగ్ అనేది అలా సాగిపోతూ ఉంటుంది అన్నమాట. తర్వాత వీళ్ళిద్దరు కలిసి స్టెప్ వేసిన సీన్ చాలా ఉంటాయిలే, కానీ స్టార్టింగ్లో మాత్రం ఆ పాట అలా సాగిపోతూ ఉంటుంది అనమాట. అయితే చిరంజీవి గారి పైన అలా ఈ సాంగ్ పైన ట్రోల్స్ చేస్తూ అనిల్ రావిపూడిని రీతంగా తిడుతున్నారండి. మా చిరంజీవి గారిని అతను ఏ సాంగ్ తీసుకున్నా సరే జనాల్ని ఇట్టే ఆకట్టుకునే సాంగులు, అంటే అతనికి ఇంతకుముందు సినిమాలలో ఏ సాంగ్ తీసుకున్నా సరే జనాల్ని ఆకట్టుకునే సాంగులు, చాలా చక్కగా వినసంపుగా ఉండే సాంగులు తీసేసి దరిద్రంగా ఏదో ప్రసాదు అని చెప్పి నయనతార, శశిరేఖ అని చెప్పి చిరంజీవి, ఇదేం సాంగ్ రా బాబు అని చెప్పి సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి గారిని ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారండి. అంతేకాకుండా చిరంజీవి గారిని కూడా బాగా ట్రోల్ చేస్తున్నారండి. అయితే చాలామంది ట్రోల్ చేసే వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, ఈ విధంగా రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీలో నుంచి కూడా ఒక సాంగ్ అనేది రిలీజ్ అయింది. ఆ సాంగ్ పైన కూడా విపరీతమైన ట్రోల్స్ నడిచాయి. అంతేకాకుండా ఈ సినిమా నుంచే మరో పాట మీసాల పిల్ల మీసాల పిల్ల, ఈ సాంగ్ పైన కూడా విపరీతమైన ట్రోల్స్ నడిచాయి. ఈ ట్రోల్స్ చేసేవాళ్ళు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అదేంటంటే మీరు ఎంత ట్రోల్స్ చేసినా, ఎంత విషప్రచారం చేసినా కానీ 2026 జనవరి సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అవుతున్న మనశంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడండి. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి, చిరంజీవి గారు నటించిన ఇంతకు ముందు వచ్చిన సినిమాల కన్నా, ఖచ్చితంగా చెప్తున్నా, ఇంతకు ముందు వచ్చిన సినిమాల కన్నా, చిరంజీవి గారు ఇంతకుముందు నటించిన సినిమాల కన్నా, అతనికి ఉన్న రికార్డుల కన్నా మరో కొత్త రికార్డు సృష్టించబోతుండు కలెక్షన్ల పరంగా. గుర్తుపెట్టుకోండి, సంక్రాంతి పండగ సందర్భంగా అతను ఎన్నో సినిమాలు ఇంతవరకు రిలీజ్ అయినాయి. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు అయితే రిలీజ్ అయినాయో దాదాపు 1-2 తప్ప అన్ని సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్లే. కాబట్టి మరోసారి సంక్రాంతి పండగ సందర్భంగా చిరంజీవి గారు మళ్ళీ వస్తున్నారు, కొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. మీ నోర్లు అనేది మీరు ఎంత ట్రోల్స్ చేసినా సరే అప్పుడు మీ నోర్లు మూతపడతాయి. ఎందుకంటున్నానంటే, ఉదాహరణకు పెద్ది మూవీ నుంచి చికిరి చికిరి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా మీరు ఎంత ట్రోల్స్ చేశారనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇప్పుడు 100 మిలియన్లు దాటి ప్రపంచాన్ని ఆ సాంగ్ వైపు చూపించింది, ఆ సాంగ్ వైపు చూసేటట్టు చేసిందనమాట. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న మనశంకర వరప్రసాద్ సినిమా నుంచి కూడా మీసాల పిల్ల మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇదే ట్రోలర్స్ ఇంతకన్నా మించి చేశారు. కానీ ఇప్పుడు 75 మిలియన్ల పైగా వ్యూస్ వచ్చి కొత్త రికార్డులను తిరగరాసిందంటే మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు? ట్రోల్స్ చేయండి. మీరు ఎంత చేసినా, ఎంత విషప్రచారం చేసినా కానీ మీ టైం బొక్క తప్ప మరొకటి ఏమీ లేదు. మీరు ఎంతగానో చునకానం పొందుతారో ఇష్టం కానివ్వండి. మీరు ఎంత చెడ్డ ప్రచారం చేసినా కానీ ఈ సినిమా 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చే రికార్డులు చూసి మాట్లాడుకుందాం. అప్పుడు నేనే ఒక 10 వీడియోలు చేస్తాను ఈ సినిమా గురించి. సరే, మీరు అడగవచ్చు, ఈ సినిమా పైన మీకు అంత ఖచ్చితమైన నమ్మకం ఏంటి అని. ఎందుకంటే నాకు ఎందుకు నమ్మకం అంటే, చిరంజీవి గారు ఇంతకుముందు కామెడీ సినిమాలలో అతను యాక్టింగ్ కావచ్చు, అతను కామెడీ పండించే విధానం కావచ్చు, కామెడీలలో అతని టైమింగ్ కావచ్చు, మనం ఎన్నో సినిమాలలో చూసాం. ఉదాహరణకు శంకర్ దాదా ఎంబీబీఎస్, అతను కామెడీ పండించిన విధానం ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ కానుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా సినిమా చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నవ్వలేక వాళ్ళ కడుపు అనేది దుబ్బిపోయింది అనమాట. అంతేకాకుండా ఒక 2-3 సంవత్సరాల క్రితం వచ్చిన వాల్తేరు వీరయ్య, అతని కామెడీ చూసినట్లయితే అతను పంచెకట్టు, ఒక్కోసారి అతను మందు తాగుతూ లేకపోతే ఒక బీడి తాగుతూ అతను కామెడీ ఏ విధంగా పండిస్తాడు అనేది అతని కామెడీ టైమింగ్ అనమాట. నాకు తెలిసినంత వరకు
అలాంటి కామెడీ అగ్ర హీరోలల్లా కరెక్ట్గా చేసేది మాత్రం చిరంజీవి గారిని ఒప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ వీళ్ళ కలయికలలో దాదాపు 40 సంవత్సరాల కానుంచి ఇటు చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీ వచ్చిన కానుంచి, అలాగే విక్టరీ వెంకటేష్ గారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కానుంచి కూడా ఇంతవరకు అగ్ర హీరోలు కలిసి అంటే బాలకృష్ణ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు వీళ్ళ కలయికలో ఎప్పుడు కూడా ఏ సినిమా రాలే. మొట్టమొదటిగా దాదాపు 40 సంవత్సరాల కాంచి ఎదురు చూస్తున్నారు వీళ్ళ కలయికలలో ఎప్పుడు సినిమా వస్తుందా అని. కానీ ఇప్పుడు ఆ కళ అనేది నెరవేరబోతుందండి చిరంజీవి గారు నటిస్తున్న మనశంకర వరప్రసాద్ సినిమాతోనే. అంతేకాకుండా ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ ఏంటంటే హీరోయిన్గా నయనతార గారు నటించడం. వీళ్ళిద్దరి పైన ఇంతకుముందు సాంగ్ అనేది ప్రేక్షకుల మధ్యలో ఏ విధంగా పేలిందనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఈ సినిమా పైన అంచనాలనేవి ఇంకా పెరిగినాయి ఇంతకు ముందు కన్నా. ఒకే ఒక్క సాంగ్తో, అది మీసాల పిల్ల సాంగ్తో 75 మిలియన్లు. గుర్తుపెట్టుకుంటే 75 మిలియన్లు అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇతని దర్శకత్వంలో వచ్చిన ఇంతవరకు ఏ సినిమా కూడా అపజయం పొందలేదు. అన్ని సూపర్ హిట్ సినిమాలే. తక్కువ బడ్జెట్ పెట్టడం, ఎక్కువ లాభం పొందటం ఇతని టార్గెట్ ఏంటంటే ఏ సినిమా పట్టుకున్నా కానీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి. కానీ ఇంకోటి ఏంటంటే ఈ డైరెక్టర్ టాలెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు కానుంచి ఈ సినిమాకి సంబంధించి ముహూర్తం షాట్ నుంచి ఈ సినిమా మొత్తం పూర్తి అయిపోయేదాకా కూడా ఏదో ఒక అప్డేటు జనాల నాలుకలలో నలుగుతూ ఈ సినిమా గురించి నలుగురు మాట్లాడుకుంటూ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తారన్నమాట. అది ఇతని టాలెంట్ అనేది. ఉదాహరణకు వెంకటేష్ గారి సినీ చరిత్రలోనే ఇంతవరకు ఎప్పుడు కూడా 300 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టిన సినిమా అంటూ ఏదీ లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన, వెంకటేష్ గారు హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా దాదాపు 300 కోట్ల రూపాయల పైగా సంపాదించి పెట్టిందంటే అనిల్ రావిపూడి టాలెంట్ అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అనిల్ రావిపూడి అతను తీసే సినిమాలు జనాల్లోకి ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటాడనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మనశంకర వరప్రసాద్ గారు ఈ సినిమా అసలు స్టార్ట్ అవ్వక ముందు కాంచి కూడా ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో అలాగే రిలీజ్ చేసుకుంటూ పోయింది అనమాట. హీరోయిన్ నయనతార ఇంతవరకు ఏ సినిమా కూడా ఆమె ప్రమోషన్ చేయలే. కానీ ఆమెతోని కూడా ప్రమోషన్ చేయించిండు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సినిమా పైన మీరు ఎంత విష ప్రచారం చేసినా, ఎంత బురద జల్లాలని చూసినా ఈ సినిమా ఘన విజయాన్ని ఆప్ చేయటం మీ తరం కాదు. ఈ సినిమాలో వెంకటేష్ గారు, చిరంజీవి గారు నటించడమే ఈ సినిమాకి పెద్ద హైలైట్. అంతేకాకుండా ఈ సినిమాలో చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసి ఓ సాంగ్లో కనిపించి ఇద్దరు కలిసి డాన్స్ చేస్తే చూసే ప్రేక్షకులు, అభిమానులు వాళ్ళ ఆనందానికి హద్దే ఉండదు. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.